టీడీపీకి మీడియా ఉంది. వాళ్ళు నందిని పందిని చేయగలరు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. అబద్ధాలు చెప్పటంలో వాళ్ళు ఘనాపాటీలని ఎద్దేవా చేశారు. పివి సునీల్ కుమార్ ఐఏఎస్ రూల్స్ కి వ్యతిరేకంగా మాట్లాడారు అని, విధుల నుంచి తొలగించాలి అని రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు అన్నారు. ఎన్నో నీతులు చెప్తున్న రఘురామకృష్ణంరాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే ముందు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి అని తెలియదా అని నిలదీశారు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు నిద్ర పట్టదు అన్నారు జడశ్రవణ్. కొన్ని కాలాల పాటు నిమ్న జాతులకు అధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. సో అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నిమ్న జాతులకి అధికారం రావటం అవసరం అనేటువంటి ఒక్క భావజాలంతో ఆయన చెప్పటం రఘురామకృష్ణరాజు గారికి నచ్చల. చట్టం మీ ఒక్కళ్ళకే తెలుసా? చట్టాలు మీ ఒక్కళ్ళకే అమలవుతాయా? చట్టాలు మీ ఒక్కళ్ళ కోసమే రాశారా? అంటే మిగతా వాళ్ళకి చట్టాలు తెలియదా? మిగతా వాళ్ళు ప్రశ్నించరా? పాపం మీ అంత ఇంగ్లీష్ మాకు రాదా? లేదా మీ అంత నాలెడ్జి మాకు ఉండదా? బహుశా మీ అంత మీడియా మాకు లేకపోవచ్చు, లేకపోతే మీ అంత డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు, లేకపోతే మీ అంత కన్నింగ్ క్యారెక్టర్ మాకు లేకపోవచ్చు. కానీ మా దగ్గర కొద్దిగా గొప్ప నిజాయితీ ఉందిగా, మా దగ్గర కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉందిగా, మాట్లాడగలిగిన సామర్థ్యం ఉందిగా. మాట్లాడటం లేదు అంటే అర్థమైంది అంటే మూలిగే నక్క మీద తాటికాయ ఎందుకేయటం. ఇప్పటికే చచ్చిపోతున్నారు బాబు కొడుకులు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కిన దగ్గర నుంచి నిద్ర లేదు, నీళ్లు లేవు, రాష్ట్రానికి నిధులు లేవు. ఎందుకు వచ్చిన కర్మరా బాబు ఈ ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి అని రోజు బోర్ని ఏడుస్తున్నారు. ఈ మూలిగే నక్కల మీద మళ్ళీ ఏం తాటికాయ వేద్దాంలే అని మాట్లాడటంలా రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మొదలు పెడితే మీకు ఇక రాత్రుల్లో నిద్రలు కూడా ఉండవు.